దివ్యాంగులకు ఉపకరణాలు అందించే గుర్తింపు శిబిరాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. జిల్లా దివ్యాంగుల కేంద్రం ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో అలింకో సంస్థ ద్వారా ఉపకరణాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడంతో నియోజకవర్గంలో వికలాంగులతో ఆ ప్రాంగణం కిక్కిరిసింది. ఈ శిబిరంలో దివ్యాంగులకు అవసరమైన బ్యాటరీ ట్రై సైకిల్, సంకకర్రలు, శ్రవణ యంత్రాలు, కృత్రిమకాలు తదితర ఉపకరణాల కొరకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సామాజిక సేవ దృక్పథంతో రాష్ట్రంలో అన్ని రకాల దివ్యాంగులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలను పెన్షన్ 6,000 రూపాయలు చేయడమే కాకుండా మంచంపై ఉన్న వారికి 10,000, 100% వికలాంగత్వం ఉన్న వారికి 15,000 కూడా అందించడం జరిగిందని ఈ రోజు దివ్యాంగుల ఉపకరణాల నిమిత్తం జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకరణాలు, బ్యాటరీ ట్రై సైకిల్, శ్రవణ యంత్రాలు, కృత్రిమకాలు వంటి దివ్యాంగులకు ఉపయోగపడే ఉపకరణాలు అందించేందుకు ఈ కార్యక్రమం తీసుకున్నామని, వీరందరికీ తగిన పరీక్షలు చేసి వారికి కావాల్సిన ఉపకరణములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలోనే వారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సామాజిక సేవా దృక్పథంతో ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఉన్నారో, అంటే మానసిక వికలాంగులు కానీ, అలాగే వివిధ రకాలైనటువంటి కళ్ళు లేని వాళ్ళు కానీ, కాళ్ళు లేని వాళ్ళు కానీ, పుట్టుకతో కదలికలేనటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా చేయూతనివ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్నటువంటి, గతంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే 3,000 చేశారు వికలాంగులకి. ఆ 3,000 ఉన్నటువంటి దాన్ని 6,000 చేస్తూ, 6,000 కాకుండా బెడ్ రీడ్ పేషెంట్స్ కానీ, బెడ్ రీడ్ వికలాంగులు కానీ ఎవరుంటే వాళ్ళకి 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఇంకా బాగా డిజర్వింగ్ ఉండి అన్ని రకాలుగాని కూడా కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు కూడా ఇచ్చే సందర్భం. అందుకోసం అయ్యే కాకుండా వివిధ రకాలైనటువంటి పరికరాలు వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమాఖ్యతో మన జగ్గంపేటలో వికలాంగుల ఎవరికి ఏ అవసరం ఉన్నాయన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి తొందరలోనే కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఏర్పాటు చేసేలాగా, అలాగే నడవలేనటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి బ్యాటరీ సైకిల్ కానీ, లేకపోతే బ్యాటరీ చైర్స్ కానీ, బ్యాటరీ మామూలు చైర్స్ కానీ వాళ్ళ యొక్క అవసరానికి అనుగుణంగా అన్నిటినీ ఎక్కువగా ఇయర్ఫోన్, చెవిటి వాళ్ళందరికీ, చెవిటి మోగ వాళ్ళందరికీ కూడా షూటబుల్ అయ్యేటటువంటి ఇయర్ఫోన్స్ ఇచ్చేటటువంటి అవసరానికి కానీ అన్ని పంపిణీ చేసేటటువంటి పరిస్థితుల కోసం వాళ్ళు మన జగ్గంపేట మండలాఫీసులో యావత్ జగ్గంపేట నియోజకవర్గం 4 మండలానికి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన పరీక్షలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్టులను బట్టి ఆయా అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఆ సామాగ్రిని తొందరలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సమన్వయంతో కార్యక్రమాన్ని అందివ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సామాగ్రిని ఇవ్వడం జరుగుతుంది. ఇది సామాజిక దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం చేసేటటువంటి చర్యలు.